వైఎస్ అనిల్ రెడ్డి ఇళ్లు కంపెనీలో సిట్ సోదాలు ముమ్మరం చేశారు. వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 8 కంపెనీలు 2 ఏళ్లలో సిట్ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇటు చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలైతే జరుగుతున్నాయి. చెన్నైలోని మైలాపూర్, టీ నగర్, పెరుంగుడి, అరక్క, కొట్టైల్లో ఉన్న సిలోహ్ ఇన్ఫ్రా, కన్నా, ఎగ్జిమ్, సిలోహ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలతో పాటు అల్వార్పేట, ఇంజంబాకంలోని నివాసాల్లోనూ సిట్ బృందాలు తనిఖీ చేపడుతున్నాయి. హైదరాబాద్ లోని కొండాపూర్ చిరునామాతో ఉన్న ఒక కంపెనీ కార్యాలయంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు వైసీపీ ప్రభుత్వ హయాంలో అనిల్ రెడ్డి వివిధ లావాదేవీల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కంపెనీలలో సిట్ బృందాలు కూడా తనిఖీలు చేపట్టారు. వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన 8 కంపెనీల్లో 2 ఇళ్లలో ఏకంగా కాలంలో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ ఏకకాలంలో సోదాలు కూడా జరుగుతున్నాయి. సోలో ఇన్ఫర్ట్స్, కన్వా, ఎగ్జామ్స్, సోలోహై ఇండస్ట్రీస్, ఫోర్సెస్, సింపెక్స్, ఇండోర్ యాక్సెస్ వర్క్, స్పేసెస్, గోవిందరాజు మిల్క్ ట్రావెల్స్, బయాలజీ కంపెనీ తనిఖీల్లో చెన్నైలో, మైలాపూర్ లో ఉన్న 4 కంపెనీల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. అలాగే టీ నగర్, పెరుంగుడి, అరకు, కొట్టాయిలోని 3 కంపెనీలను, అలాగే చెన్నై నగరం అల్వార్పేట, ఇంజంబాకం నివాసంలో సిట్ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని కొండాపూర్ అడ్రస్ లో ఉన్న మరో కంపెనీ కార్యాలయంలో సిట్ తనిఖీలు కూడా చేయబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు వైఎస్ జగన్ రెడ్డి వైసీపీ హయాంలో వివిధ లావేదీలు అనిల్ కుమార్ రెడ్డి ప్రమేయం ఉందన్న అభియోగాలు కూడా ఉన్నాయి. అయితే వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు కంపెనీల్లో సిట్ సోదాలు ముమ్మరం కూడా చేపట్టారు. వైఎస్ జగన్ సాక్షాత్ సమీప బంధువు అయిన 8 కంపెనీల 2 ఇళ్లలో కూడా సిట్ బృందాలు ఏకకాలంలో కూడా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తే చెన్నైలో, హైదరాబాద్ లో 2 చోట్ల కూడా సిట్ బృందాలు కూడా ఇప్పటికే సోదాలు చేసే కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే మొత్తం మీద సిట్ కూడా ప్రభుత్వానికి కూడా నివేదిక కూడా అందించింది. ఇంకా కొత్త కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కంపెనీల్లో కూడా జరిపించాలని సిట్ బృందాలు కూడా ఇంకా కొనసాగుతుంది. ఇదే పరిస్థితి ఏపీలో ఉడకందంగా వైఎస్ జగన్ బంధువు సిట్ సోదాలతో కంపెనీలతో రావడం కీలకమైన ఆధారాలు సేకరించుకుంటారట. వైసీపీ క్యాడర్ కూడా కొంచెం కంగుతిన్న ఏర్పడింది. అయితే మొత్తం మీద చూసుకుంటే చెన్నైలోనూ, అటు టీ నగర్ లోను, అటు హైదరాబాద్ లో కొన్ని చోట్ల కూడా దాడులు కూడా జరుగుతున్నాయి. భవాని, రైట్, థ్యాంక్ యూ మధు.